నెక్స్ట్ ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదనే వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చారిత్రాత్మక కట్టడాలు, గుళ్ళు, గోపురాలు, అదేవిధంగా పర్యాటక కేంద్రాలు వాస్తవంగా అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం కూడా దేశంలోనే మరి ముందడుగు వేసే పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టూరిజం భవనాలు కానీ పర్యాటక కేంద్రాలు కానీ మొత్తం నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. ముఖ్యంగా మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాకతీయుల మరి కట్టడాలు, అదే కోట, అదేవిధంగా పాలకుర్తి సోమనాథుడి దేవాలయం, కురువి వీరభద్రుడు మరి ప్రసిద్ధిగాంచిన శివాలయం, అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్రుడు ఆలయం, అదేవిధంగా మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహులపేట వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వాముల ఆలయం, అదేవిధంగా పక్కనే పాకాల చెరువు, మరి ఇలాంటి ఎన్నో భీముని పాదం లాంటి జలపాతాలు ఉన్న మరి వరంగల్ని మరి ఎలాంటి టూరిజం అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. మా గిరిజన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్, అదేవిధంగా జిల్లా, కేవలం జిల్లాను ప్రకటించేసి వదిలేసారు అధ్యక్ష. మరి ఎప్పుడు గిరిజన నాయకులని కనీసం మరి వారు కలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఎక్కడ కనబడలేదు అధ్యక్ష. కేవలం కేసీఆర్ గారు కాలు మొక్కించుకోవడానికి పనికొచ్చారు, కానీ ఎక్కడ వారు కనీసం అభివృద్ధి కోసం ఎప్పుడున్న వారిని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా మరి కందగిరి పర్వతం గతంలో మరి యువ నాయకులు కూడా మా సత్యవతి రాథోడ్ గారిని, కొంతమందిని తెక్కలపల్లి రవీంద్రరావు గారిని, కొంతమందిని ఆ గుట్ట మీద ఎక్కించి దీన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా అని చెప్పేసి మాటిచ్చారు, కానీ పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం ఇటు హైదరాబాద్ టూరిజంని అభివృద్ధి చేస్తూనే మరి ఓరుగల్లు పర్యాటక కేంద్రాలుగా మరి అభివృద్ధి చెందేటట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతూ, ఇక టీఆర్ఎస్ నాయకులు ఇక ఏదన్నా అరుసుడు మొదలుపెట్టిన అధ్యక్ష, లేదంటే మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకెవటి చేత కాదు. గత ప్రభుత్వంలో ఒకే కుటుంబం కదంబ హస్తాల్లో రాష్ట్రాన్ని బంధించి అధ్యక్ష సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, పశుమిత్ర సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్టీసీ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా హోమ్ గార్డ్స్, కాంట్రాక్ట్ టీచర్లు, వీళ్ళందరూ అవస్థలు మరి వాళ్ళ ప్రభుత్వంలో వాస్తవం కాదా అధ్యక్ష? మరి ఈరోజు మేకపోతు గాంభీర్యం లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు చాలా మాట్లాడుతున్నారు. మరి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చెల్లించకపోవడం వల్ల కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంది, అదేవిధంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంది, అదేవిధంగా మరి కాంట్రాక్టులు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంది. అదేవిధంగా అధ్యక్ష మరి ఉమ్మడి వరంగల్ జిల్లాని టూరిజం డెవలప్మెంట్ చేయాలని మా మహబూబాద్ ఒక గిరిజన ప్రాంతం టూరిజం డెవలప్ చేస్తే మరి ఆర్థికంగా మా జిల్లా కూడా భద్రాచలం వరకు కూడా కొంత ఫోకస్ చేస్తే మంత్రి గారు మరి తప్పకుండా మా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చిక్కుడు వంశకృష్ణ అధ్యక్ష. నల్లమ్మ